ఒక చిన్న మాట అండి. కోపం, మౌనం ఈ రెండిటికి తేడా ఎంతుందంటారు? కోపం, మన కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడతామో తెలియదు. ఆ కోపంలో ఏ పని చేస్తామో తెలియదు. ఆ పని వల్ల ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారనేది మనం ఆలోచించుకోము. ఆ సమయంలో మన ప్రవర్తన ఎలా ఉంటుందో మనకు తెలియదు. దానివల్ల ఎంత నష్టపోతాం అనేది మనకు తెలియదు. తెలిసినా ఎవరైనా చెప్పినా ఆ పరిస్థితుల్లో మనం వినం. మన కోపమే మనకు శత్రువు. ఆ సందర్భంలో మనకు తెలియదు. కోల్పోయిన తర్వాత ఇది చేసి ఉండకూడదు అన్న ఆలోచన వచ్చిన తర్వాత మనం ఎంత ప్రాధేయపడ్డా తిరిగి ఆ పని మనకు రాదు. ఆ సమయం మనకు రాదు. చేసిన పని దానివల్ల వచ్చే నష్టం తప్ప మనకు తిరిగి ఏమీ రాదు. అదే మౌనం, నీకు అది ఎంత బాధ అయినా, ఎంత బాధ పెట్టే సమస్య అయినా నువ్వు కొంచెంసేపు మౌనంగా ఉండు. దానివల్ల పోయే నష్టం ఏమీ లేదు. నీ మౌనమే నీకు విజయం సాధిస్తుంది. నీ మౌనమే నీకు విలువ పెంచింది. మౌనంలో ఉండ గొప్పతనం, కోపంలో ఉండ తొందరపాటు, ఈ రెండింటిని సమకూరిస్తే మౌనానికి ఉన్న విలువ చాలా గొప్పదండి. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సందర్భంలోనైనా, ఎంత పెద్ద సమస్య అయినా ఒక్క క్షణం మౌనంగా ఆలోచించండి. ఆ క్షణంలో మన తొందరపాటు వల్ల తీసుకునే నిర్ణయం, కోపంలో మనం పడే బాధ ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించుకోండి. మౌనం ఉంటేనే విజయం మన వెనుక ఉంటుంది. కోపం ఉంటే పతనం మన వెనుక ఉంటుంది. ఈ రెండిట్లో ఏది గొప్ప అంటారు? మౌనం గొప్ప, కోపం గొప్ప?